ఎన్టీఆర్ జిల్లా నందిగామ జుజ్జూరు గ్రామం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. తమ పంట పొలాల్లో సంవత్సరానికి 2 పంటలు పండుతాయని, అలాంటి పొలాలను ఔటర్ రింగ్ రోడ్డుకు ఇవ్వమంటూ నిరసన చేపట్టారు. ఓఆర్ఆర్ నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బలవంతంగా భూసేకరణ చేయవద్దని, ఓఆర్ఆర్ కు తమ భూములను ఇవ్వమని 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని రైతులు నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ వెంకట్ కి వినతి పత్రం అందజేశారు. ముందుగా 70 మీటర్ల వరకు తీసుకుంటామని తెలిపిన అధికారులు ఇప్పుడు 250 మీటర్ల వరకు ఔటర్ రింగ్ రోడ్డు కిందకు వస్తుందని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1 ఎకరం ధర కోట్లలో ఉందని, తమ పొలాలకి గవర్నమెంట్ రేటు కంటే ఓపెన్ మార్కెట్ లో 4 రెట్లు ఉందని, గవర్నమెంట్ ఇచ్చే ధర తమకి సరిపోదని రైతులు వాపోతున్నారు. తమ పొలాలకి మార్కెట్ రేటు కంటే 2 రెట్లు అధికంగా ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. ముందస్తుగా ఎటువంటి అవగాహన సదస్సులు, నోటీసులు ఇవ్వకుండా తమ పొలాలను తీసుకోవాలని గవర్నమెంట్ చూస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4 మండలాల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు పేరు మీద దాదాపు 4864 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2013 చట్టం ప్రకారంగా ఏ గ్రామ సభ జరపకుండా, రైతుల ఆమోదం లేకుండా, ఏ ప్రాజెక్ట్ కోసం తీసుకుంటామో చెప్పకుండా, అంతేకాకుండా 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చి 60 రోజులు సమయం ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం 21 రోజుల సమయం ఇచ్చి ఎవరికి తెలియకుండా ఇంగ్లీష్ పత్రికల్లో ప్రకటన ఇచ్చి గ్రామాల్లో తెలియకుండా భూములు తీసుకుంటామని ఈరోజు గ్రామాల్లో వచ్చి మీరు ఇప్పటిదాకా మీరేం స్పందించలేదు, సమాధానం చెప్పలేదు. మీ భూములు తీసుకుంటామని అత్యంత దుర్మార్గంగా, కిరాతకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇది చాలా దుర్మార్గమైంది. రైతులంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. 125 మీటర్లు ప్రకటించి ఇప్పుడు ఒకేసారి 150 మీటర్ల విస్తీర్ణంలో రైతులు భూములు తీసుకుంటామనేది ఎంత దుర్మార్గమైంది. ప్రపంచంలో ఎక్కడైనా 50 కిలోమీటర్ల వెడల్పు రోడ్డు ఎక్కడైనా ఉందా? ఇది చాలా దుర్మార్గమైంది. ఈ ప్రాంతంలో అత్యంత సారవంతమైనటువంటి నల్లరేగడి భూములు, బంగారు పండే భూములు, అటువంటి భూముల్ని ఉన్న చిన్న సన్నకారు రైతుల నుంచి బలవంతంగా తీసుకోవడం అనేది చాలా అన్యాయం. అందుకోసమే ఔటర్ రింగ్ రోడ్డు పేరు మీద నువ్వు 250 మీటర్లు కాదు, నీ అవసరం ఎంత ఉందో అంత తీసుకోవాలి తప్ప, అది కూడా రైతులు ఆమోదం లేకుండా, గ్రామ సభలు జరుపుకుండా, వాళ్ళతో ఆమోదం లేకుండా తీసుకోవడం చాలా అన్యాయమైంది. 2013 భూసేకరణ చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారంగా పునరావాసం కల్పించాలి, ఆ ప్రాజెక్టు కింద ఉద్యోగాలు ఇవ్వాలి, ఆ భూములకి మార్కెట్ రేటుకి 4 రెట్లు పరిహారం ఇవ్వాలి. ఇవన్నీ ఏం చెప్పకుండా 21 రోజుల లోపల అడవుడి చేసి భూములు తీసుకుంటానని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఎట్టి పరిస్థితులు ఆమోదించాం. అవసరమైతే ఏ పోరాటానికి సిద్ధపడతాం. ప్రభుత్వం దిగి రాకపోతే గౌరవ హైకోర్టును ఆశ్రయించి ప్రభుత్వాన్ని రోడ్డున బజార్ నిడుస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా 4 మండలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.